నమస్కారం సార్. సార్ ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్ట్రిక్ట్ కానీ అంటే అనంతపూరు అది నెక్స్ట్ అది పులవర్తి నాని గారు తిరుపతి, అవునండి పల్నాడు, తిరుపతి, అలాగే మాచర్ల విపరీతమైన అల్లర్లండి. ఏంటి అసలు ఎప్పుడు లేని మన ఆంధ్రప్రదేశ్లో నేనైతే చాలా భయంకరమైన గొడవ జరిగినాయి. ఇంతకు ముందు చాలా ఎన్నికలు చూశాను. ఎన్నికలప్పుడు చాలా భయంకరమైన గొడవ జరిగింది. ఎన్నికలు కానీ ఎన్నికల తర్వాత చనిపోయారు కూడా. ఎన్నికల తర్వాత అండి, ఎన్నికల ముందు తర్వాత కూడా గొడవ జరిగింది. బట్ ఎన్నికల వరకు ఎన్నికల కమిషన్ కానీ ఆ రోజు మిగతా తీసుకున్న చర్యల వల్ల ఆ రోజు కూడా దౌర్జన్యకారణ సంఘటన జరిగి చాలా ఇబ్బంది జరిగింది. బ్యాలెట్ బ్యాట్లు అన్ని చూసాం మనం. లేదని అంటలేదు కానీ ఒక జనరల్గా టీవీ ఛానల్స్ ఒకటి టింగ్ టింగ్ మ్యూజిక్ పెట్టుకుని ఇక దద్దరిల్లిపోయింది ఇంత అని అనొచ్చు. బట్ మరీ ప్రశాంతంగా జరిగిందని చెప్పలేనండి. చతుర్మూల సంఘటన జరిగింది. కానీ పోస్ట్ పోల్ వైలెన్స్ మాత్రం దుర్మార్గం, చాలా అన్యాయం జరిగింది. అలా లెక్కలేనట్లు రెచ్చిపోవటం. ఇవాళ కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడతా చూశారు కదా, ఏంటి దౌర్జన్యం, ఏంటి దుర్మార్గం ఏది మాట్లాడారు. ఏమండి పోలీసులు ఏంటి అన్నప్పుడు దయచేసి గుర్తుంచుకోండి, ఆ రోజు బుద్ధాంకన్ గారితో సహా ఐఎమ్ నాట్ సపోర్టింగ్ బుద్ధాంకన్ గారు ఆర్ మహేష్ రెడ్డి గారు. కానీ వాళ్ళు అక్కడ నిజ నిర్ధారణ కమిటీకి వస్తే కారులో ఐరన్ రాడ్లు పెట్టి కొట్టింది. అప్పుడు పోలీసులు ఏం చేశారు, అప్పుడు మాట్లాడాలి కదా, వ్యవస్థను కాపాడండి, వ్యవస్థలు మిమ్మల్ని కాపాడతాయి. నేను గత 4 దశాబ్దాలు ఇదే చెప్తున్నా. పోలీసు వ్యవస్థను దుర్వినియోగం అయిపోయింది అంటారు. ఇంతకుముందు దుర్వినియోగం కాలేదు 5 సంవత్సరాల నుంచి. అంటే మళ్ళీ తెలుగుదేశం హయాంలో కూడా దుర్వినియోగం ఉండొచ్చు, మీ హయాంలో కూడా దారుణంగా దుర్వినియోగం అయింది. ఇవాళ వాళ్ళు వచ్చేసరి వాళ్ళ మీద ఆరోపిస్తున్నారు. మరి అంతకుముందు నాని గారి మీద జరిగింది ఏంటండి, తాడిపత్రిలో సంఘటన జరిగింది. అటు రివర్స్ లో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంటి మీదకి దివాకర్ రెడ్డి గారు మనుషులు వెళ్ళి, వాళ్ళ ఇంట్లో అందరూ ఉంటారు కదా, లేడీస్ అందరూ ఇంటిని ఆక్యుపై చేసి పైన వీళ్ళ పార్టీ జెండాను ఎగరేశారు. అది కూడా సభ్యతకేనా? వీళ్ళు చేసిన దుర్మార్గమే పెద్దారెడ్డి గారు వంశాలు. వీళ్ళు చేసిన సరైన విధానమా? ఎక్కడ వెళ్ళారా మీరు? ఈ సంఘటన విన్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రత్యర్థి ఇంటి మీదకి వెళ్ళిపోయి ఇంటిని ఆక్యుపై చేసుకుని ఇంటి మీద ప్రత్యర్థి పార్టీ జెండాలు ఎగరేయటం చూసారా మీరు? దివాకర్ రెడ్డి గారిని సరేందామా? మీరు చెప్పండి, ప్లీజ్ కమౌట్ అండి. అందువల్ల కానీ అధికార పార్టీ దుర్మార్గం ఎంత జరిగిందంటే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారండి. ఏది చాలా కాలంగా ఇవాళ కదా రేర్ ఇన్సిడెంట్స్ మీరు అనుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? అలాంటి వాళ్ళ మీద మేమేం చేసాం, కేసులు పెట్టి వేధింపులు చేస్తూ ఉంటారు. మేము బంద్ పిలిపిస్తే రాయి కూడా ఇస్తే అసలు బందీ ఆపేస్తాం మనం. అలా బంద్ పిలిపించి రాష్ట్రం మొట్టమొదటి బంద్ పిలిపించాం మేము. సాధన సమితి అధ్యక్షుడు నేను, రామకృష్ణ అందరూ సక్సెస్ అయింది. ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత మొట్టమొదటి బంద్ మేము పిలిపించాం. అనేక బంధులు ఇచ్చాం. ప్రశాంతంగా జరిగిందండి. నిజంగా అండి. హింసాత్మక సంఘటనలు కానీ ఎలాంటి దానికి ఒప్పుకోని మనుషులు ఒక చెత్త నీచమైన బ్యాచ్ భౌతికమైన దాడులు పాల్పడతారు. చెత్త చేతకాని బ్యాచ్ భౌతికమైన దాడులు పాల్పడతారు. మీరు చూశారు కదండి, చర్చల్లో కూడా వెళ్ళి కొట్టేయటం, బయట భౌతిక దాడి చేయటం. ఎందుకనండి? సేవలేని సత్తా లేనాడు, కులాలని మతాలని అడ్డం పెట్టుకునే వాళ్ళు చేస్తారు వీళ్ళ పనులు రాజకీయాల కోసం. అందుకని ఆ రోజు మీరు చేసి ఇవాళ మీ మీద జరిగిందని బాధపడితే ప్రయోజనం లేదండి. ఇవాళ దాన్ని నిర్బంధంగా ఖండితాం. కానీ ఆల్రెడీ 2 ఎస్పీలని మొత్తం 10 మందిని సస్పెండ్ చేశారు. ఒక కలెక్టర్ గారు బిందు మాధవ్ గారు అనుకుంటా, ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఎస్పీ అండి ఆయన బిందు మాధవ్. సరే, ఇది ట్రాన్స్ఫర్ చేశారు కొంతమంది, ట్రాన్స్ఫర్ చేశారు ఖచ్చితంగా. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం వ్యవస్థలను కాపాడకపోతే రేపు పొద్దున ఆ పాపం మీకు చుట్టుకుంటుంది. ఇవాళ కాదు, ఇవాళ అంతం. ఇది అంతము కాదు, ఆరంభము కాదు. అందువల్ల అది గమనించుకోవాలి. కొత్త సిటీ వాళ్ళ డీజీపీ గారికి రిపోర్టు సబ్మిట్ చేసిందని చెప్పారు. వాళ్ళు చూస్తున్న 124 మంది నిందితులు ఇంతకుముందు అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని కూడా ఎంతమంది ఐడెంటిఫై చేశారు. డెఫినెట్గా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ వికాస్ బీజేపీ కూడా ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ కూటమిలో భాగంగా ఉంది కాబట్టి తమ అన్ని కేంద్రీకరించి చేస్తా ఉన్నారు. ఇప్పటికన్నా కూడా నేను అధికారాన్ని చేసిన చాకు లాంటి కుర్రాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళ సమాజాన్ని న్యాయం చేయడానికి వచ్చారు. ఈ దిక్కుమాలిన కొందరు రాజకీయ నాయకులు మాయలో పడి వాళ్ళ అధికార దుర్వినియోగాన్ని మీరు సహకరిస్తే రేపొద్దున మిమ్మల్ని వాడుకోవడానికి వేరే వాళ్ళు వస్తారు. మీరు రెసిస్ట్ చేయండి, కావాలని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏముంది, మీ లాంగ్ సర్వీస్ ఇండియన్ పోలీస్ యూపీఎస్సీ అధికారు, మీరు అందరూ పరీక్షలో టాప్ ర్యాంకర్స్ అయ్యి వచ్చిన వాళ్ళు. డెఫినెట్గా మీ సిద్ధాంతాల మీద నిలబడండి. ఐఆర్ఎస్ అనమాకండి. అంతగా పరిస్థితి వస్తే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏం చేస్తారండి? బీహార్లో కృష్ణయ్య గారు లాగా నేను చంపేస్తారా? చూశారు కదా కృష్ణయ్య గారు, మన గొప్ప మనిషిని ఎంత గోపాలగంజ్లో అనుకుంటా వాళ్ళు అక్కడ మన్మోహన్ సింగ్ ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారో చూసాడు మనం. అలాంటి పరిస్థితి ఎక్కడ అలాంటి పరిస్థితి లేదు. బట్
ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ మిగతా అధికారులు కానీ ఖచ్చితంగా నిజాయితీగా నిలబడి తమ ఎవరికో సపోర్ట్ చేయమంటలా తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించమని కోరుకుంటున్నాను. అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని వేశారు అంటే వీళ్ళు ఒకరు ఆరోపించుకున్నారు ఏమంటే వైసీపీ వాళ్ళ మీద ఎక్కువ కేసు పెట్టలేదని ఈ కూటమి వాళ్ళు అంటున్నారు. నేనేం కామెంట్ చేయనండి. వాళ్ళ అధికారం ఎవరి చేతిలో ఉంది? ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎవరిదో వాళ్ళదే, వాళ్ళు చెంచాలి అని అంటూ ఉంటారు. నేను అన్నా కానీ ఆరోపణలు భయంకరంగా వస్తున్నాయి. అర్ధరాత్రి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ గా ఉండే ఆయన ఎలా రాజీనామా చేసి వెళ్ళిపోయాడు, ఏం బెదిరింపులు తీరా తెలియదు. కొత్తగా ఇద్దరు రావటం, అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసేయడం కమిటీ మెంబర్ కింద అన్నీ చూసాం. అందువల్ల అలాంటి ఆరోపణలు చెప్పని ఎవరు కళ్ళ ముందు ప్రజలు కనపడుతుంది ఎలా పనిచేస్తుందో. డ్యూ రెస్పెక్ట్స్ దెమ్. న్యాయస్థానాలు మేము సాల్యూట్ చేస్తామండి. న్యాయస్థానాలు వాళ్ళ ధర్మం కాపాడబడుతుంటే న్యాయస్థానం వల్ల కొంచెం నా ధనంజీ చంద్రచూడ్ గారు కానీ వాళ్ళ సహచరులు కానీ అక్కడ లోపాలు ఉండొచ్చు కింద కోర్టులో కూడా, కానీ గొప్పవాళ్ళు ఉన్నారు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా 600 ఆన్లైన్లో అలిగేషన్ చేసుకున్నాం కాదు, ఇవాళ దానికి ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పిపోతున్నారు. రేపు పొద్దున ఎలక్షన్ కౌంటింగ్ అప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు కనుక హింసాత్మక సంఘటనలు అవి ఓట్లు వేసిన తర్వాత ప్రతీకారదాడులు జరుగుతాయి అని తెలిసిపోతుంది. ఏ ఊళ్ళు ఎన్ని వచ్చినాయో దీని మీద ఖచ్చితంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కావాలంటే లేఖ కూడా రాస్తాను రాష్ట్ర డీజీపీ గారికి, ప్రధాన ఎన్నికల కమిషన్కి. ఎన్నికలప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కదా, మీరు నెగ్గేసారు, కక్షాది చర్యలు జరుగుతాయి, దయచేసి తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పుకోవాలి. ఏమైనా సరే వాళ్ళందరూ కూడా ఇక్కడేంటి అంటే ఇప్పుడు తీర్పు ఇచ్చేసారండి, అది నిక్షిప్తమై ఉంది ఇది బ్యాలెట్ బాక్సుల్లో. వీళ్ళు అందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఎవరి పనులు చేసుకుంటే నాకు రాజకీయాలండి, నెగ్గిన పార్టీ వచ్చిన కానీ మళ్ళీ రాజకీయాలు మొదలు పెడుతున్నారు. మీరు ప్రజా సమస్యలు మేము మాట్లాడండి. దిక్కుమాలని 24 గంటలు ఆరోపణలు ప్రత్యాపనలు, కులాలు మతాలు గడిగుడ్లు ద్వేషాలు తీసుకురావటం, వాళ్ళ అభిమానం చూడు కుల మతాలు ద్వేషం అది మానేసి దీని మీద ఉంటే వారసత్వ నాయకులు మీ ఇంటి పక్కన తగులు ఎందుకండి? ఎవరో నాయకుడు ఎవరో తెలియదు, ఎక్కడ ఉంటాడో, ఢిల్లీలో ఉంటాడో, అమరావతిలో ఉంటాడో, హైదరాబాద్లో ఉంటాడో తెలియదు. వీళ్ళ వీరాభిమానాలు, సినిమా నాయకులు, మామూలు నాయకులు వీరాభిమానాలు. మీ కుటుంబం సంగతి చూసుకోండి. మీ తోటి ఫ్రెండ్ ఏదైనా బండి మీద కింద పడితే మీ తోటి ఫ్రెండ్ వస్తాడు, అతనితో గొడవ ఎందుకండి? నేను అడుగుతున్నాను, అతనితో గొడవ ఎందుకు? వీళ్ళ భావోద్వేగాలు చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్తో వీళ్ళ కులం కోసం, వీళ్ళ మతం కోసం, వీళ్ళ వారసత్వ రాజకీయ కోసం తగులు ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా మారమని కోతారు యువతని. మీ జీవితానికి మీరు హీరో, ఇంకో వాళ్ళు హీరోలు కాదు. వాళ్ళు నిజ జీవితాలు చూస్తే 90% మంది భయంకరంగా ఉంటాయి. వాళ్ళకన్నా ఈ వీళ్ళలో ఉన్న వాళ్ళు వీళ్ళ జీవితాలు చక్కగా ఉన్నాయండి. ఏళ్ళు నిజాయితీ పనులు ఎక్కువ మంది. ఈ దిక్కుమాల రాజకీయ నాయకులు అనేక మంది కొంటే కూడా ఇలా ఉన్నారు చూసారా, అమాయకంగా నమ్ముతున్నారు చూసారా, వీళ్ళు నిజాయితీ పనులు. వాళ్ళు మారాలి, వాళ్ళ జీవితానికి వాళ్ళు హీరోలు కావాలి. వాళ్ళు రెచ్చగొట్టి దాంట్లో అవ్వద్దని చెప్పుకోతున్నా. ఈ కమిటీలు ఈ ఆవేశాలు లోను కావద్దని కోరుతున్నాను. నమస్కారం. అయితే పోస్టల్ బ్యాలెట్ వాళ్ళు ఏమో బ్యాలెట్ బాక్సులు ఉన్నాయి, ఈవీఎంలో ఉన్నాయి. అంతవరకు కూడా అందరూ కూడా జూన్ 4 వరకు ప్రశాంతంగా ఉండాల్సిందిగా, తర్వాత కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండాలి అని చలసాని శ్రీనివాస్ గారు కోరుతున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.